కానీ జగన్ అరెస్ట్ చేస్తే నిజం, చంద్రబాబుని అరెస్ట్ చేస్తే అబద్ధం. జగన్ చేస్తే అవినీతి, చంద్రబాబు చేస్తే నీతి. అట్లాగే ఇప్పుడు ఈ ఫార్మెట్లో కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత అంటే మనకి ఇదివరకు ఏంటంటే నాబోటోళ్ళమో లేకపోతే మన పత్రికల్లో రాసేటప్పుడు ఆ డెమోక్రటికల్ స్పిరిట్ గురించి స్టోరీ రాసేవాళ్ళు, ఇది దుర్సాంప్రదాయం ఇది అనేది. అది మిగతా జనం కూడా చర్చించేవాళ్ళు ఆ టైప్లో. అది సైకలాజికల్గా పార్టీల మీద భారం పడి వాళ్ళు బాధ్యతగా ఉండటానికి ప్రయత్నించేవాళ్ళు. 100కి 80, 90 అయినా ప్రయత్నించేవాళ్ళు. ఒక 20 ఒమిట్ అవ్వచ్చు, 70-80% అన్నా లేదు తప్పు అనేటటువంటి సెట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు సీన్ మారిపోయింది, కంప్లీట్ గా రివర్స్ లో నడుస్తుంది. ప్రజలు కన్వే చేయడంలో సక్సెస్ అవుతున్నారా బాబు గారు ఇలాంటి విషయాల్లో? అరే మీరు ఇవాళ నేను చెప్తున్నాను కదా, ఎవరు కన్వే కావాలా? వాళ్ళ పార్టీ 3 పార్టీల కార్యకర్తలు వాళ్ళు కన్విన్స్ అయిపోతున్నారు కదా. నెంబర్ 2 సాధారణ ప్రజలు, వాళ్ళకి పేపర్ చదువుతున్నారు. పేపర్లో ఈనాడు చదివితే కరెక్ట్, బాబు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. సాక్షి చదివేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు, వాళ్ళకి కాదనిపిస్తుంది. వీళ్ళని కన్విన్స్ చేయాలని ఆయన అనుకోవట్లా. తటస్థులైన ప్రజలని ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ పేపర్, ఈ ఛానల్ చూస్తారు కాబట్టి వీళ్ళకి తను అనుకున్న వెర్షన్లోనే వార్త రాసి పెట్టడానికి మీడియా ఉంది అక్కడ.